కాకినాడ నగరంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణ పరిష్కారం చేపట్టేందుకు డివిజన్ స్థాయి పర్యటన ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. నగరంలోని 14-15 డివిజన్ల పరిధిలోని ఏటిమొగ ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ పనుల్ని పరిశీలించడంతో పాటు స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు చోట్ల డ్రైనేజీలు సరిగ్గా పనిచేయడం లేదని, వీధుల్లో చెత్త పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నామని, వీధి లైట్లు వెలగడం లేదని ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఏటిమొగలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాన్ ను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పర్యటన ద్వారా ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడికి ఏటిమొగ డివిజన్కి రావడం జరిగింది. ఏటిమొగలో ప్రతి ఇంటికి వీధి తిరగడం జరిగింది. దీంట్లోకి 3 విషయాలు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏంటంటే ఏటిమొగలో అనుకుని ప్రక్కన పెద్ద మేజర్ డ్రైన్ ఉంది. ఆ మేజర్ డ్రైన్లో వాటర్ వెళ్తుంది కానీ కొంచెం మస్కిటోస్ అవి ఉంటున్నాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ఇప్పుడు మన శానిటరీ మన ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా ఎంహెచ్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఆ స్లడ్జ్ వచ్చి ఏదైతే ఉందో వేస్ట్ ఉందో దాన్ని కొంత రిమూవ్ చేయడం జరుగుతుంది. అది వచ్చి మెయిన్ డ్రైన్ లో కలుస్తుంది. అక్కడ మడ ఫారెస్ట్ కూడా ఉంది కాబట్టి దాన్ని పోటు పాటుకి కూడా వాటర్ లోనికి వచ్చి వెళ్తుంది. అది ఎప్పుడైతే పోటుకు వచ్చి వాటర్ లోనికి వస్తుంది దాన్ని వెళ్ళినప్పుడు ఓన్లీ వాటర్ వెళ్తుంది. ఆ స్లడ్జ్ అలా ఉండిపోతుంది కాబట్టి దాన్ని తీసే ఏర్పాటు ఇప్పుడే చేస్తున్నాము. అదే విధంగా అక్కడ వస్తున్నప్పుడు మనకి కొంతమంది లైట్లు వెళ్ళట్లేదని కంప్లైంట్ వచ్చి జరిగింది. నేను ఇప్పుడు మా ఎలక్ట్రికల్ ఏఈ కూడా వైర్లెస్ సెట్ మ్యాటర్ తీసుకుని ఎలక్ట్రికల్ ఏఈ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ ఏఈ గారు ఇప్పుడు తక్షణం వచ్చి ఆ లైట్ని ఏదైతే వెళ్ళట్లేదో అవి రిపేర్ చేసే విధంగా యూ హ్యావ్ టు ఇన్స్ట్రక్ట్ దమ్. అదే విధంగా ఇక్కడ వాటర్ కూడా మన టెస్ట్ చేయడం జరిగింది. వాటర్ వస్తుందని చెప్పారు. ఒక ఆమె కొంతమంది వచ్చి వాటర్ మాకు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే వాళ్ళకి ఇంటి పన్ను లేదు. ఇంటి పన్ను లేకపోవడం వల్ల వాళ్ళకి వాటర్ కనెక్షన్ ఇవ్వలేకపోతున్నాము. బట్ ఇప్పుడు ఇంటి పన్ను వాళ్ళు వేసుకోవడానికి చూస్తాం, లేకుంటే పక్కనే ఉన్న పబ్లిక్ ట్యాప్ని రిపేర్ చేసి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయమని మన డిఈ గారికి చెప్పడం జరిగింది. డిఈ గారు అగ్రీడ్ అండ్ యూ విల్ డూ దట్ వర్క్. తర్వాత మెయిన్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఎస్టీపీ ఎస్టీపీ సెంటర్కి రావడం జరిగింది. ఎస్టీపీ సెంటర్లో గతంలో ఏదైతే మనకి స్లడ్జ్ వాటర్ ఉంటుందో ఆ స్లడ్జ్ వాటర్ తీసుకొచ్చి ఇక్కడికి మనం డంప్ చేస్తే ఈ డంప్ చేసిన వాటర్ అంతా కూడా మళ్ళీ అది ప్యూరిఫైడ్ వాటర్గా మారి అది మనకి సముద్రంలో కలిసిపోతుంది మంచి వాటర్గా. అది ఇప్పుడు కూడా దాన్ని ఒకసారి మన శాసనసభ్యుల వారి దృష్టిలో కొద్దిగా వెహికల్స్కి రావడానికి కొంతమంది లోకల్గా ఇబ్బంది ఎదుర్కొంటుందని చెప్పారు. స్థానిక శాసనసభ్యుల గారితో కూడా మాట్లాడి ఈ విషయాన్ని కూడా రిజాల్వ్ చేయడం చేస్తుండగా మనం పరిశీలిస్తున్నాం. ఎందుకంటే దీనివల్ల మనకి చాలా లాస్ట్ టైం కూడా పర్యావరణ పరిరక్షణకి మనకి ఏదైతే మనకి డ్రైనేజ్ వాటర్ ఉందో లేదా స్లడ్జ్ వాటర్ ఉందో ఆ వాటర్ డైరెక్ట్గా సీలోకి వెళ్ళడం వల్ల ఆ కొంత మత్స్య సంపద కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. అట్లా కాకుండా ఏదైతే స్లడ్జ్ వాటర్ ఉందో ఇక్కడికి వచ్చి దాన్ని ఫిల్టరైజింగ్ చేసి ఆ స్లడ్జ్ వాటర్ని మంచి వాటర్గా మార్చి తద్వారాగా మనకి సముద్రంలోకి కానీ ఆ కెనాల్లోకి కానీ వదలటం వల్ల చాలా పొల్యూషన్ మనకు తగ్గుతుంది. పర్యావరణం కూడా మనం పరిరక్షించే వాళ్ళు అవుతున్నాము. భావితరాల వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మనం చూసే విధంగా ఈ చర్య కూడా తీసుకోవడానికి తక్షణం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక మనకి కొన్ని చోట్ల ఈ పార్క్ విషయంలో శానిటేషన్ లేదని చెప్పాము. వారికి కూడా శానిటేషన్ ఉండే విధంగా చూడటం, అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త డోర్ టు డోర్ కలెక్షన్ ఇక్కడ బాగానే చూస్తున్నాము. అది బాగానే జరుగుతుంది. అట్లాగనే చిన్న చిన్న రోడ్డు మార్జిన్స్లో ఉన్న ఈ మడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం రిజాల్వ్ చేస్తున్నాము. ఇక అక్కడ మనకి ఆ వీధిలో సంబంధించి కొంతమంది అంటే పొయ్యిలు కూడా రోడ్డుపై పెట్టేసి చేస్తున్నారు. దానివల్ల సిమెంట్ రోడ్డు పాడవుతుంది, పబ్లిక్ కూడా ఇబ్బంది వస్తుంది. అది ఆ పొయ్యిల్ని కట్టెల ద్వారాగా మంట పెట్టి ఆ నీళ్లు వంట పొయ్యి రోడ్డు పైన చేయడం వల్ల చాలా ప్రమాదం. గబక్కన ఏదైనా మోటార్ సైకిల్ అయినా ఇల్లు పొరపాటుగా తగిలితే ఆ ప్రమాదం మంట అతను అంటుకోవడం కానీ ఆ వేడిని అతని పైన పడిపోవడం కానీ జరుగుతుంది. అది ఇద్దరికి అటు కుటుంబ సభ్యులకి ప్రమాదమే, పెడెస్ట్రియన్స్ కి ప్రమాదం కాబట్టి అది కూడా మనం తొలగించడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఎస్టీపీ సెంటర్లో మాత్రం మనం దీనిపైన ఒక నిర్దిష్టంగా చర్య తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ కొత్త ప్లాంట్ కూడా మనకి మంజూరు అవుతుంది. ఇది మంజూరు అయింది ఆల్రెడీగా. రివైజ్ ఎస్టిమేషన్ కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. మినిమల్ అంతవరకు కూడా మరి ఇది కొంచెం రెక్టిఫై చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామండి.